జిల్లా ఎల్లారెడ్డి మండలం అసాన్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన అంజవ్వ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు స్పీకర్. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారందరూ పేదవారు, దళితులు, రెక్కాడకుంటే డొక్కాడని పరిస్థితి అని సీఎం సహాయ నిధి క్రింద 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు అందజేస్తామని అన్నారు స్పీకర్. అంజవ్వ కుటుంబ సభ్యులకు 2 BHK కేటాయిస్తామని, సీఎం సహాయ నిధి 2 లక్షలే కాకుండా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం, ఇన్సూరెన్స్ ద్వారా 2 లక్షలు ఇప్పిస్తామని అన్నారు స్పీకర్. మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని దేవునితో కోరుతున్నానని అన్నారు. అంజవ్వ అంత్యక్రియలకు 25,000 రూపాయలు స్పీకర్ అందజేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను స్పీకర్ పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. మా ఊళ్ళో ఉన్నటువంటి బాన్స్వాడలో ఉన్నటువంటి అమ్మాయికి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఈమె కూడా ఎక్స్గ్రేషియా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఎక్స్గ్రేషియా వారు కూడా అందజేస్తాం. చనిపోయిన వారిని మనం తీసుకురాలేం కానీ వీళ్ళనంత కాడికి సాయం చేయడం మన ధర్మం. బాన్స్వాడలో కూడా వారి పిల్లలకు ఇద్దరికి భార్యను పోగొట్టుకున్నటువంటి బాలయ్య వాళ్ళకు ఇల్లు కావాలంటే అక్కడ డబుల్ బెడ్రూమ్లో కట్టినటువంటి దాంట్లో త్వరలోనే వాటిని పంచేది ఉంది. వారు వెళ్తామంటే అక్కడ కూడా వారికి ఇల్లు కేటాయిస్తాం. తర్వాత వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియపరుస్తూ ఉన్నాం. అమ్మాయికి పార్టీ మెంబర్షిప్ ఉందని కూడా చెప్పారు. సో పార్టీ మెంబర్షిప్ తీసుకున్న వారు ఎవరైనా ప్రమాదాలు చనిపోతే పార్టీ సభ్యత్వం పైన మరొక 2 లక్షల రూపాయలు కూడా ఎక్స్గ్రేషియా వస్తుంది. కాబట్టి వారికి వీలైనంత కాడికి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తాం. అంత్యక్రియ ఖర్చు కూడా వ్యక్తిగతంగా 25,000 రూపాయలు వాళ్ళు ఈరోజు ఖర్చులు ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడే తీసుకురావడం కష్టం కాబట్టి 25,000 రూపాయలు కూడా వారికి అందజేశాం.